మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అరకులో ఒక మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో అలా ఈ మానవహారంలో పాల్గొనమని మమ్మల్ని ఆహ్వానించారు సిఐ గారు, ఎస్ఐ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో జరుగుతున్నటువంటి గాంజా రవాణా మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు కన్సర్న్ ఉందండి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి ఇలాంటి మాఫియాని ఇక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. అలాగే మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఒక అందమైన ఈ అరకుని నాశనం చేయొద్దని, కేవలం తుచ్చమైన డబ్బు కోసం భావితరాల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరుకుంటూ, మీ అందరికీ విన్నవించుకుంటూ, అలాగే పోలీసు వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. వాళ్ళు ఈ అరకు ప్రాంతంలో కానివ్వండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన్యం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అక్కడక్కడా జరుగుతున్నటువంటి గాంజా సాగు నిర్మూలించడంలో వాళ్ళందరూ కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే అభినందనలు. ముందు ముందు భావితరాల కోసం అందరం పనిచేస్తున్నామని చెప్పే రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ సమాజంలో పోలీసులకి సహకరించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, పోలీసులు ప్రమేయం లేకుండా ఏ ప్రాంతంలోనూ ఎటువంటి సాగులు జరగవనేది జనానికి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు. పోలీసు వ్యవస్థ కంప్లీట్గా మారిపోయింది. వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈ గాంజా సాగుకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో థ్యాంక్ యూ అండి. మీ అందరినీ ఈరోజు ఈ అరకులో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలు మాట్లాడొద్దు, భావితరాల భవిష్యత్తు గురించి మాట్లాడడం తప్ప ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోజు అరకులో ఈ మహిళల దినోత్సవం రోజున ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన ర్యాలీ జరిపించారు. సో ఈ ర్యాలీలో మనందరినీ పాల్గొమని చెప్పగానే చాలా చేసింది. శివాజీ మనం తీస్తున్న ప్రొడక్షన్లో మూవీ షూటింగ్ జరుగుతుంటే వచ్చేసారు, మేము చేస్తున్నాం, మేము సహకరించాలి, ఇలా తప్పకుండా అంటే దానికి ఎప్పుడు మేము ముందు ఉంటాం అని ముందుగా ఎరుకుతో దాదాపు నాకున్న అనుబంధం 45 ఏళ్ళు దాదాపు. ఎందుకంటే 4 స్తంభాలాట ఆ సినిమాకి రావడం జరిగింది. అలాగే ఎప్పుడు నేను హీరో చేసిన సినిమాలు కావచ్చు, ఇలాగే దాదాపు ఒక 10 సినిమాల దాకా అరకులో షూటింగ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఈ రోజున మాట్లాడడం చాలా ముఖ్యంగా శివాజీ చెప్పినట్టు ఇక్కడ గాంజా గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే లోకల్గా ఉన్నోడు సహకరిస్తేనే దాన్ని మనం అరికట్టగలం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆ గంజాకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియటం లేదు ఆ పత్రం. సో దాన్ని ముందుగా మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనం అరికట్టాలి. సో డెఫినెట్గా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో ఏ ఇద్దరు పాల్గొనడం మాతో పాటు మా స్టార్ మన అందరికీ ఇటీవలే 90sలో నేను అలాగే డ్రామా జూనియర్స్లో కూడా నాకు ఎన్నో అవార్డు తీసుకున్నాను. సో ఈ సినిమాలు కూడా తను యాక్చారు. సో 3 రోజుల నుంచి 4 రోజుల దాకా షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ వారికి, అలాగే మీడియా సోదరులకి, ఇక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి, అలాగే మా కాము కూడా ధన్యవాదాలు.